శ్రీకృష్ణ పరమాత్ముడు తన శరీరాన్ని వదిలిన ప్రాంతం ఎక్కడ ఉంది? ఇప్పుడది ఎలా ఉంది? అక్కడ స్వామివారికి చేసే పూజా కార్యక్రమాలేంటి? ఇప్పుడు చూద్దాం. గుజరాత్ ద్వారక దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించాల్సిన చోటు బాల్క తీర్థం. బాల్క అంటే సంస్కృతంలో బాణం దెబ్బ తగిలిన చోటు అని అర్థం. శ్రీకృష్ణుడి కాలికి బాణం తగిలిన చోటు ఇదే. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకలో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అడవి మార్గం పడతాడు. అలా నడుస్తూ గుజరాత్లోని ప్రభాస క్షేత్రంలో ఒక రావి చెట్టు కింద యోగముద్రలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆ సమయంలో అడవిలో వేటాడుతున్నటువంటి జర అనే బోయవాడు నేలపై పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి అరికాలి భాగాన్ని దూరం నుండి చూసి జింక ముఖమని పొరబడి బాణాన్ని వేస్తాడు. అది స్వామివారి పాదాన్ని తాకుతుంది. ఆ బాణం దెబ్బకు స్వామి శరీరాన్ని వదిలి అవతార పరిసమాప్తి చేస్తాడు. ఇదిగో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించిన ఆ ప్రాంతమే ప్రస్తుతం ద్వారకలోని బాల్క తీర్థం. మా గుజరాత్ జర్నీలో ద్వారకాధీశుడి దర్శనం అయ్యాక ముఖ్యమైన ప్రదేశాలు తిరుగుతూ బాల్కా తీర్థం చేరుకున్నాం. ఆ ప్రాంతం వెళ్ళగానే మనసులో ఏదో అలజడిలా అనిపించింది. కాస్త ముందుకు అలా వెళ్ళగానే ఆలయం కనిపిస్తుంది. గర్భగుడిలో శ్రీకృష్ణుడు 2 కాళ్ళు చాపుకొని ఒక కాలిపై మరొక కాలిని ఉంచి పాదం బయటికి కనిపిస్తున్నట్టుగా స్వామివారు కాస్త వెనక్కి జరిగి కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్టుగా, ఆ పాదానికి బాణం తగిలినట్టుగా, పక్కనే బోయవాడు కూర్చొని ఏడుస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. పక్కనే మనకు రావి చెట్టు కనిపిస్తుంది. ఈ రావి చెట్టు కిందనే స్వామి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలోనే బోయవాడు బాణాన్ని వేశాడు. నిజంగా అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ఉంచారు. ఇక అక్కడ రోజు కూడా స్వామివారికి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 3 పూటలా కూడా హారతినిస్తారు. మేము వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి పూజారి కృష్ణుడి పాదాలు ఒత్తుతూ కనిపించాడు. నిజంగా స్వామివారికి విసనకర్ర విదురుతూ ఆ పాదాలు నొప్పిగా ఉన్నాయని కాస్త ఒత్తుతూ అక్కడే హారతిలిస్తూ అదేవిధంగా ప్రసాదాలు పెడుతూ ఆ ప్రాంతం అంతా కూడా శ్రీకృష్ణ భజనతో అద్భుతంగా కనిపించింది. అయినా ఏ శరీరంలో విశ్వరూపాన్ని చూపించాడో, ఏ శరీరంతో మహాభారత యుద్ధంలో అన్ని ఆయుధాలను తట్టుకున్నాడో, ఏ శరీరంతో అంతమంది దుష్టులను చంపాడో, ఆ శరీర పాదానికి తాగిన బాణం దెబ్బకు పడిపోవడం ఏంటి కదా? ఇది శ్రీకృష్ణుడు మాయ కాకపోతే? కాబట్టి మీరు ద్వారకా దర్శనానికి వెళ్ళినప్పుడు బాల్కా తీర్థాన్ని మాత్రం మిస్ చేసుకోకండి.